ములుగు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న కలపను మంగళవారం ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటాపూర్ మండలం బండ్లపహాడ్ గ్రామం సరిహద్దు ప్రాంతంలో బిల్లుడు కర్రతో వెళ్తున్న 5 ఎండ్లు బండ్లు ఫారెస్ట్ ఆఫీస్ కు తరలించారు. స్వాధీనం చేసుకున్న కలప విలువ 1,50,000 నుండి 2 లక్షల వరకు ఉంటుందన్నారు. అక్రమంగా కలప తరలిస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నమ్మదైన సమాచారం మేరకి మేము బండ్లపాడు నియరెస్ట్లో కాపు కాసాం. ఏంటంటే 5 ఎడ్లవల మీద టింబర్ మన బిల్లుడు కర్ర వస్తుందని ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ కాపు కాసాం. ఈరోజు తెల్లవారుజామున వాటిని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని చూస్తే దాంట్లో 5 ఎడ్లవలు ఉన్నాయి. దాంట్లో మొత్తం కూడా బిల్లుడు సంబంధించిన కర్ర ఉంది. అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే అటు భూపాలపల్లి శివార్ల ఫారెస్ట్ నుంచి తీసుకొస్తామని వాళ్ళు చెప్పారు. వాళ్ళని అదుపులో బండిని అదుపులో తీసుకొచ్చి రేంజ్ కాలేజీలో తరలించాం. వాటి వాల్యూ సుమారు 1,50,000-2 లక్షల మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇంకా తదుపరి విచారణ ఇంకెక్కడ చెట్లు కొట్టారు ఏంటంటే విచారణ చేసి వారి మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం. ఇక ముందు వీళ్ళు ఎవరైనా బండ్లని ఇళ్ల బండ్లతోని కర్ర తీసుకురావడం వెంట బంద్ చేయాలి. ఎందుకంటే పాత రోజులు పోయినాయి. ఇప్పుడు ఎంత కొద్దిగా కోరుకుంటున్నాం. ఎవరైతే స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ పోజింగ్ యాక్టివిటీస్ కానీ ఎవరైనా చేపడితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోబడుతుందని నేను తెలియపరుస్తున్నాను.